మోషే సుఖోపవాసములలోని 22వ దినము. సాక్ష్యపు మందసము. నిర్గమకాండము 40వ అధ్యాయము 20వ వచనము. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 10వ వచనము. ప్రార్థన. తండ్రి, మమ్మను సృజించి మాతో ఉన్న తండ్రి, వందనములు. నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి, నీకు స్తోత్రములు. పాత నిబంధన కాలములో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటి వారిని కనాను చేర్చిన తండ్రి, నూతన నిబంధనలో నీ బిడ్డలమైన మాతో ఉండుటకు మా రూపములో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి, నీకు నమస్కారములు. ఏ విధముగానైనాను నీ విలువను, నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము. నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఈ రోజు పాఠము పేరు సాక్ష్యపు మందసము. ఈ సాక్ష్యార్థపు మందసములో లేక పెట్టెలో 10 ఆజ్ఞలు గల రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను. ఆ పెట్టెను కేరూబులు తమ 2 రెక్కలతో కప్పుచుండెను. దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను? నేను మనుషులలో కలిసిమెలిసి ఉంటానని తెలియజేయుట ఈ పెట్టెను చేయించెను. మనము మన వస్తువులను భద్రము చేసుకొనుటకు పెట్టి చేయించుకుంటాము. నేను నా ప్రజల మధ్య ఉన్నాను, నేను నా ప్రజలను భద్రం చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టి చేయించెను. మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్తాను అని కూడా దీని అర్థము. పెట్టె మన దగ్గరకు రావడము, మనతో పెట్టె రావడము. నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను, వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, వారిని కాపాడుతాను. ఇది దేవుని తలంపై ఉన్నది. ఈ పెట్టెను కర్రతో చేసినారు. ఇది అడవి కర్రతో చేయబడినది, అనగా ఎండిన భూమిలో మొలిచిన మొక్క యొక్క కర్ర. ఆ కర్ర దేవుని వాక్యము, అనగా యేసు ప్రభువు. మన్నా అనగా యేసు ప్రభువు. కరుణాపీఠము అనగా యేసు ప్రభు యొక్క కృప. యోహాను 1:14. డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు. వారు ఆయన కాంతిలో ఉన్నారు. ఆరాధన స్థలములో నెమ్మది, సంతోషము, శాంతి కలదు. ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము. ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము. ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము. ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము. ఆరాధనలో ఉండే మనిషి అన్నీ అనుభవించటమే వీటన్నిటికీ కారణము, అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది. మందసము ఉండుట. మందసము అనగా క్రీస్తు ప్రభువు. అన్నిటికీ ముందు క్రీస్తు ప్రభువు ఉండవలెను. అన్నిటి ఎదుట మన ఎదుట యేసు ప్రభువు ఉండవలెను. ఇలాగూ క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకొని నడుచువారికి సమస్తమును ఉండును. కొలస్సీలకు 1:18. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలెను. ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము గాని ఈ ఆదివారము యేసుప్రభు ఏమి చెప్పారు అని అనము. పూర్వము ఇశ్రాయేలీలు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పెను అనేవారు. ఆరాధనలో మనము మొదటి కూర్చి ప్రభువునకు వేయకపోతే ప్రయోజనము లేదు. ఆరాధనా స్థలములో నుండి ఇశ్రాయేలీలు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయేరి. సంచారము. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య సంచారము చేసిరి. అరణ్యము అనగా ముళ్ళు, రాళ్ళు, అడవి, జంతువులుండు స్థలము, బజారులు లేనిది, సహాయము లేనిది. అయితే మందసము వారితో కూడా ఉండుట వలన వారికి కొదువ లేకపోయెను గనుక మనమును యేసుప్రభువును మనతో తీసుకుని వెళితే మనకు ఏ కొదువయూ ఉండదు. ఇశ్రాయేలీలు యెరికో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గరకు ఏ ఆయుధములు లేవు గాని మందసమున్నది. యెరికో గోడలు బలమైనవి, దాని ద్వారములు ఏనుగులతోనే వేయుచుండిరి. మనము ప్రభువును గణపరిచితే అప్పుడంతా సఫలమగును. ఇలాగు చేస్తే, అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్లను మన గృహములో యేసు ప్రభు గణపరిచితే అక్కడే మనకు దీవెన ఉండెను. మందసము వలన పట్టణమునకు కాపుదల. యెషయా 42:8 నాకు కావలసిన ఘనతను ఎవరికి చెందనీయను అని వ్రాయబడినది. అన్నిటిలోనూ ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలెను. ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని. పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు పాత నిబంధనలో సెలవిచ్చినవి 2 భాగములుగా నున్నవి. ఇవి క్రొత్త నిబంధనకు ముంగుర్తులుగా నున్నవి, అనగా పాత నిబంధనలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమునకు ముంగుర్తుగా ఉన్నది. అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగుర్తుగా నున్నవి. ముంగుర్తు అనగా ఛాయ యొక్క నిజస్వరూపము, అనగా ఆ ఛాయకు
ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది. పాత నిబంధనలో జరిగిన జంతుబలి ఛాయ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తము నిజస్వరూపము. పాత నిబంధనలో శరీర సున్నతి గలవాడు యూదుడు, అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు. అలాగే సబ్బాతు కూడాను. పాత నిబంధన మామిడికాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు. పండు వచ్చి కాయను కొట్టివేసినది, అనగా కాయను నెరవేర్చినది. కొండ ప్రసంగములో యేసు ప్రభువు ఛాయారూపములగు జంతుబలి, సున్నతి, సబ్బాతు మొదలగు వాటిని గూర్చి చెప్పలేదు. ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఛాయలు కలిసి ఉన్నవి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. ఇది నూతన నిబంధన ఆజ్ఞ అయి ఉన్నది. శత్రువులను సంహరించవలెను పాత నిబంధన, శత్రువులను ప్రేమించవలెను క్రొత్త నిబంధన. వ్యభిచారము చేయవద్దు పాత నిబంధన, తలంపులోనైనా చేయవద్దు క్రొత్త నిబంధన. బలివేయవలెను, ఇది ఛాయ మరియు ఆజ్ఞ. అలాగే సబ్బాతు కూడా ఛాయ మరియు ఆజ్ఞ. ధర్మశాస్త్రంలోని ఛాయలను ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరరు. మనకు ఇవన్నీ వీటితో పాటు కొంచెము ఎక్కువయ్యను ఉన్నది. అలాగే పాత నిబంధన వారు దశమ భాగం ఇచ్చిరి, అయితే మనము దశమ భాగమును దానికి కొంచెం ఎక్కువగాను ఇవ్వవలసి ఉండును. యూదుల మతము క్రీస్తు మతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైనది గనుక 10వ భాగము కంటే కొంచెం ఎక్కువగా ఇవ్వవలెను. పాత నిబంధనలో పూజారులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో సువార్తికులు ఉన్నారు గనుక వీరికి దశమ భాగము కంటే ఎక్కువ రావలెను. బైబిలులో 10వ భాగము ఇవ్వలేనని లేదు గాని తీసుకొని రావలెనని ఉన్నది. ప్రజలు తీసుకొని వెళ్ళి దేవునికి ఇచ్చిరి. దేవుడు వాటిని పూజారులు తీసుకొనవలసినదని ఏర్పాటు చేశాను. దశమ భాగములు ఇవ్వవద్దని పిశాచి ఊదుచున్నాడు. ఇస్తే సువార్తికులు పని బాగా చేస్తారు, చేస్తే పిశాచి రాజ్యము వర్ధిల్లదు. ఇవ్వని వారు దొంగలని మలాకిలో వ్రాయబడి ఉన్నది, అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడెను. శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది. అప్పుడు వారికి జరిమానా ఉన్నదని సంఖ్య లేవియ కాండములలో ఉన్నది. ఉదాహరణ, 10వ వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను. చివరకు తనకు 10,000 రూపాయల లాభము వచ్చెను. ఆ వర్తకుడు 10,000లో దశమ భాగం ఇచ్చుటకు ఇష్టము లేక తక్కువ ఇచ్చెను. అప్పుడు లాభము తగ్గిపోయెను, వాడ మునిగిపోయెను. ఇది దేవుడు చేసిన పందెము. దశమ భాగము ఇచ్చి దేవునిని శోధించండి. ఒకనికి 100 రూపాయలు జీతము, అందులో దశమ భాగము 10 రూపాయలు, మిగతావి 90 రూపాయలు. అలాగే అటువంటి జీతము గల 12 సువార్తికునికి ఈ రీతిగా ఇస్తే సువార్తికునికి 120 వచ్చును, అనగా దేవుని సేవకునికే ఎక్కువ. దేవుడిచ్చిన స్వాస్థ్యంలో 11 గోత్రముల వారే ఉన్నారు, ఒక గోత్రం వారు లేరు, అనగా లేవి గోత్రం వారు లేరు. వారికి దేవుడే స్వాస్థ్యము. యోసేపుకును మనష్షే ఎఫ్రాయిములకు 2 గోత్రములు, అనగా మొత్తము 13 గోత్రములు, అందులో ఒక గోత్రము, అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి 12 గోత్రములు. ఈ గోత్రములో 3 ఉన్నారు, విశ్వాసులు, సువార్తికులు. దేవుడు ఇవి లూథరన్ మిషన్లో చెప్పబడలేదు, ఎందుకంటే వారు చదువనందున యూదులకు మాత్రమే అని అనుకున్నందున, చెబితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు. దీవెన. ఇలాగున క్రీస్తు ప్రభుతో సహవాసము చేసి ఆయన స్వాస్థ్యముగా ఈ లోకములోనే మారుటకు కావలసిన సంపూర్ణ సమర్పణ విధేయతలను పెండ్లి కుమారుడు నేటి దిన ధ్యానము ద్వారా మీకు దయచేయును గాక. ఆమేన్.